వచ్చిందో ఆయిల్లో మాడిపోతుంది. ఆయిల్ అయితే చల్లగా అయిపోయింది. ఇంకా నేనైతే డబ్బాలకైతే స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. పడుతుందని భయం అవుతుంది. మొత్తంకైతే పోసేసాను. లేదు, నేను దీంట్లో నుంచి కొంచెం తీస్తున్నాను. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజైతే ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే చేసి చూపిస్తున్నాను. ఇది ఎంత మంచిదంటే దీంట్లో ఎటువంటి కెమికల్స్ కూడా లేవు అన్నమాట. కెమికల్స్ లేకుండా నేనైతే హెయిర్ ఆయిల్ అయితే చేసి చూపిస్తున్నాను. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ ఆయిల్స్ వస్తున్నాయి కదా, అన్నీ కెమికల్స్ ఉన్నాయి తప్పించి కెమికల్స్ లేకుండా మనకి ఏది అమ్మరు. మన చేతులతోని మనం చేసుకునేదే అది కెమికల్ లేనిది అని మనం నమ్మాలి. బయట ఏది కొన్నా అది కెమికల్ ఖచ్చితంగా ఉండే తీరుతుంది. ఇంకా నేను ఈ ఆయిల్ ఎట్లా చేస్తాను, ఏమేమి ఆకులు చేస్తాను, ప్రతి ఒక్కటి ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. వ్లాగ్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి మాత్రం లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్ ఎండ్ వరకు చూసిన తర్వాత నేను ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేశాను ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. ఎలా ఉందో నాకైతే కామెంట్లో షేర్ చేయండి. ఇంక ఈ మధ్య మనకి వైట్ హెయిర్ ఎక్కువ వస్తుంది కదా, మనం ఇంకా ఈ షాంపూ పెడితే మంచిగా వస్తుందేమో, ఆ షాంపూ పెడితే మంచిగా వస్తుందేమో, ఈ ఆయిల్ పెడితే మంచిగా వస్తుందేమో అని రకరకాలుగా యూజ్ చేస్తున్నాము. దానివల్ల వైట్ హెయిర్ వస్తుంది తప్పించి హెయిర్లో ఎటువంటి లాభం లేదు. నేను ఈ మధ్య హెయిర్ కట్ చేసుకున్నాను. ఇంతమందికి మంచిగా ఉన్నంతవరకు మాత్రం మంచిగా అనిపించదు ఉండకాడికి. కానీ చేతులు ఉరుకోక హెయిర్ కట్ చేసుకున్నాను. ఒక వ్లాగ్లో కూడా నేను చెప్పిన కదా, హెయిర్ కట్ చేసుకున్న కాంచి మస్తు హెయిర్ ఓడిపోతుంది, ఆ జుట్టు ఊసిపోతుంటేనైతే నా పానం కలకలా అనిపిస్తుంది. జుట్టు ఊసిపోతుంది కదా అని అట్లనే ఉంటే ఎట్లా, దానికి మనం సొల్యూషన్ కూడా కనిపెట్టాలి కదా. నేను ఎప్పుడైనా మందార కరివేపాకు వేసి ఆయిల్ వేసుకుంటాను ఇంట్లోనే, కానీ ఈ ఆకైతే ఎప్పుడు వేసి చేయలేదు. నా పెళ్లి కాక ముందుకు పెట్టుకున్నా కానీ పెళ్ళి అయిన తర్వాత నేనైతే ఎప్పుడు పెట్టలేదు. నాకు నిన్న మా ఇంటి దగ్గర అక్క తెచ్చిచ్చింది. ఆ అక్క తెచ్చేయడం వల్ల నాకైతే మంచి ఆకైతే దొరికింది. ఇది గుంటగరగడ ఆకు అనమాట. కొంతమంది దీన్ని గుంటగరగడ ఆకు అని పిలుస్తారు, కొంతమంది భృంగరాజ ఆకు అని కూడా పిలుస్తారు, గుంట కలకరాకు అని కూడా అంటారంట. దీన్నైతే మేమైతే గుంటగరగడ ఆకు అనేసి అంటాము. ఇది ఎన్నో ఆయుర్వేదంకి సంబంధించిన ఆకు అనమాట. దీనితోని ఎన్నో మందులు కూడా తయారవుతాయి. ఆయుర్వేదికలు కూడా చెప్తారనమాట గుంటగరగడాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని అయితే. మనమైతే ఈ గుంటగరడాకుతోనైతే ఇప్పుడైతే ఆయిల్ చేస్తున్నాను. జస్ట్ హాఫ్ అన్ అవర్ చేసి చూపిస్తాను. చాలా బాగుంటుంది ఆయిల్ అయితే. ఇంక ఇదైతే కొబ్బరి నూనె. ఇది మా ఇంటి దగ్గర పడతారనమాట. ఎటువంటి కల్తీ లేకుండా పట్టించిన ఆయిల్ అయితే ఇది. మనం దేవుడి దగ్గర కొడతాం కదా ఆ కొబ్బరి ఎండబెట్టి తీసుకొని మనకి పట్టిస్తారు. ఇది ఎటువంటి కెమికల్స్ లేకుండా ఆయిల్ అనమాట. 1/2 kg తెచ్చుకున్నాను. కొబ్బరి నూనె ఇది, అచ్చం కొబ్బరిలతో తీసిన నూనె అనమాట ఇదైతే. ఇంక ఇదైతే కరివేపాకు. మనకైతే కూరలలో వేసుకుంటూనే కళ్ళకి మంచిది అని చెప్తుంటాం కదా, దీంట్లో కూడా ఎన్నో ఔషధ గుణాలున్న ఆకే కదా ఇది కూడా, కరివేపాకు. ఇంకా ఈ కరివేపాకు, ఈ గుంటగరడాకు, ఈ మందారాకు కూడా ఎంతో మంచిది కదా. మందారాకు, మందార పువ్వులు, కరివేపాకు, కొబ్బరి నూనె, ఇంకా గుంటగరడాకుతోనైతే ఆయిల్ వేస్తున్నాను. మందారాకు కూడా ఎంతో మంచిది కదా హెయిర్కి అయితే. వైట్ హెయిర్ పోయి బ్లాక్ హెయిర్గా మంచిగా కనిపిస్తుంది. మనం దీన్ని హెయిర్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు. దీంట్లో మైదా కలుపుకొని చాలా బాగుంటుంది హెయిర్ అయితే. మనం కొంచెం ఓపిక చేసుకొని హెయిర్కి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం ఓపిక చేసుకొని చేస్తే మంచి మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. ఫస్ట్ అయితే ఇదంతా తీసేసుకున్నాము. నేనైతే గుంటగరడాకు మొత్తం అయితే వేయను, హాఫ్ మాత్రమే వేస్తాను. ఎందుకంటే హాఫ్ పౌడర్ వేస్తాను, ఎన్నాకి హెయిర్ ప్యాక్ లాగా యూజ్ చేస్తాను. అది కూడా ఒక వ్లాగ్లో చేస్తాను. ఎట్లా చేస్తాను, ఏమేమి వేస్ట్ చేస్తాను కూడా చూస్తాను. ఇది మాత్రమే ఒక 50% ఏమో ఉంచుకున్నాను, ఒక 50% ఏమో ఆయిల్కి యూజ్ చేస్తున్నాను. ఇంకా ఇది కరివేపాకు కూడా మొత్తం దీంట్లోనే మిక్స్ చేస్తున్నాను. మనం ఇట్లా ఆయిల్ వేసుకుంటే ఎండబెట్టాల్సిన అవసరం ఏం లేదు. మనం హెయిర్ ప్యాక్ చేసుకుంటేనే ఇది ఎండబెట్టాలన్నమాట. ఇంక ఈ కరివేపాకు కూడా మొత్తం సుంచేసుకుంటాను. ఫ్రెష్ తీసుకోవాలి కరివేపాకు కూడా. ఫ్రిడ్జ్లో పెట్టి 2-3 రోజులు ఉంచినాక అట్లా కూడా చేయొద్దు. మనం ఇటువంటి వాటిని ఫ్రిడ్జ్లో పెట్టకుండా తేగానే చేసుకుంటే చాలా మంచిది.
ఈ ఆకుని ఇలానే అయితే ఆయిల్ అయితే వేయకూడదు అనమాట. ఇలానే ఆయిల్లో వేస్తే ఏమవుతుందంటే ఇది మొత్తం మాడిపోతుంది. మాడిపోయి ఆయిల్ అంతా డస్ట్ అయిపోతుంది అనమాట. మనం మిక్సీ బౌల్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, మెత్తగా మంచిగా మైదాకులాగా మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, హెయిర్ ఈ ఆయిల్లో మంచిగా అబ్జర్వ్ అయిపోయి మన హెయిర్కి కూడా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట. ఇదే ఆకులు వేస్తే మంచిగా మాడిపోయి అంత ఉపయోగం అయితే ఉండదు. ఇది ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి, మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత చూపిస్తాను. ఈ గుంటగరడాకు కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తెల్ల పువ్వు ఉంటుంది, ఒకటి పచ్చ పువ్వు ఉంటుంది అనమాట. పచ్చ పువ్వు ఉన్నది అంత యూజ్ కాదు, తెల్ల పువ్వు ఉన్నది మాత్రమే ఎక్కువ యూజ్ అవుతుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడైతే ఇదైతే మిక్సీ పడదాము. గుంటగరడాకు మొత్తం ఇగో ఇట్లా ఉంటుంది అనమాట. తీగలుగా ఆకులతో ఇట్లా నిండుగా ఇంత ఎక్కువ ఆకులతో కనిపిస్తుంది మనకి. చూసిండ్రు కదా, ఇది నాకు నైట్ 2 గంటల సేపు టైం పట్టింది. చూస్తేనేమో భయమైంది, అమ్మ ఇంతగానం తెంపుతానా అనుకున్నాను. కానీ జుట్టు కోసం కష్టం అనకుండా ఇష్టంతో 2 గంటల సేపు కూర్చొని అక్కడి నుంచి లేవకుండా 2 గంటల సేపు కూర్చొని ఆకులను తీసిన అనమాట. చూస్తుంటే నాకు మళ్ళీ ఇప్పుడు వీడియోలో భయం అవుతుంది, ఎట్లా తెంపినాయేమో అని. కానీ 2 గంటల సేపు పట్టింది నాకైతే టైం మాత్రం. కొన్ని వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి, ఎందుకంటే మిక్సీ తిరగదనమాట. కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ అయితే పట్టాను, చూసిండ్రు కదా, ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. అసలుకి బరక కూడా లేదు. నేను దీంట్లో నుంచి కొంచెం తీస్తున్నాను, కొంచెం తీసి హెయిర్ ప్యాక్ పెట్టుకుంటాను. కొంచెం పెట్టుకుంటే చాలు, హెయిర్ మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది. ఇది మొత్తం జిగురుగా ఎట్లా ఉందో చూసిండ్రు కదా, గ్రీనర్గా ఎంత బాగుందో కదా. కొంచెం తీసుకొని హెయిర్కి పెట్టుకుంటాను, కొంచెం అయితే ఆయిల్లో మిక్స్ చేస్తాను. ఇదైతే 1/2 kg ఆయిల్. ఈ 1/2 kg ఆయిల్ స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో అయితే పెట్టుకోవాలి. 1/2 kg ఆయిల్ అయితే పట్టాలన్నమాట. అంత పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇది ఆయిల్ అయితే కొంచెం స్మెల్ వస్తుంది, అంటే అది కాలుతుంటే స్మెల్ వచ్చినప్పుడు ఇబ్బంది అయితే పడకూడదు. ఎందుకంటే మన జుట్టు మంచిగా ఉండాలంటే ఆ మాత్రం ఇబ్బంది పడాలి కదా, అందుకే. ఆయిల్ మొత్తం గిన్నెలో అయితే వేస్తున్నాను. చూసిండ్రు కదా ఎంత ఎంత బాగుందో. ఆయిల్ అయితే బాగుంటుంది. ఇట్లా మనం పట్టించుకున్న ఆయిల్ అయితే మ్యాక్సిమం పట్టించుకున్న ఆయిలే యూజ్ చేయాలి హెయిర్కి అయితే. ఇప్పుడు ఈ ఆయిల్ అయితే ఒక 10 నిమిషాలు అయితే మంచిగా వేడి కావాలి. మీడియంలో పెట్టాలి, హైలో పెట్టుకోకూడదు, సిమ్లో పెట్టుకోకూడదు. కొంచెం మీడియంలో పెట్టుకొని ఆయిల్ మొత్తం హీట్ కావాలన్నమాట. ఆయిల్ ఒక 5 నిమిషాలు సరిపోతుంది. ఒక 5 నిమిషాలు మంచిగా హీట్ అయిన తర్వాత ఇదైతే మిక్స్ చేసుకోవాలి. ఇదైతే నేను అంత వేయను, ఎందుకంటే ఆయిల్ తక్కువ ఉంది, ఇది ఎక్కువ ఉంది అనమాట. అందుకే నేను హెయిర్కి పెట్టుకుంటాను ప్యాక్ లాగా, మంచిది కదా. నేను 1/2 kg సరిపోతుంది అనుకున్నాను, కానీ కేజీ తెచ్చుకుంటే అయిపోతుండే. 1/2 kg తక్కువైపోయింది ఆయిల్, ఆకులు ఎక్కువైపోయినాయి, గుంటగరడాకు ఎక్కువైపోయింది. ఒక ఇంత తీసుకున్నాను హెయిర్ ప్యాక్ అయితే. ఇదంతా ఆయిల్ అయితే మిక్స్ చేద్దాము. చూసిండు కదా, ఆయిల్ ఇట్లా మసలాలి, ఆయిల్ మొత్తం ఇట్లా కదులుతూ మసలాలి. ఇప్పుడు ఈ ఆకు అయితే వేసేసుకోవాలి, మిక్సీ పట్టింది మొత్తము. ఇట్లా రుబ్బుకున్నప్పుడు మిక్సీకి నేను మాత్రం ఎమ్మటే కడుక్కోవాలి, అలానే పెట్టుకోకూడదు. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టుకోవాలి. కొంచెం కూడా వేస్ట్ చేయబుద్ధి కాదు, ఎందుకంటే గుంటగరడాకు ఎంతో కష్టపడుతూ వస్తుంది కదా. మందార అక్కడ దొరుకుతుంది కానీ గుంటగరడాకు దొరకదు కదా. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని ఇట్లా కలుపుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఆకు మొత్తం వేసిన తర్వాత ఆయిల్ మనకి వైట్ కనిపిస్తుంది, చూసిండ్రా,
ఇగో ఈ వైట్ మొత్తం మనకి గ్రీన్ కలర్లో మారిపోవాలన్నమాట. అంతసేపు మసల పెడుతూనే ఉండాలి. ఆయిల్ అయితే ఎంత మంచిగా మసులితే ఈ ఆయిల్ ఎంత చిక్కగా అయితే ఈ ఆయిల్ అంత మంచి పర్ఫెక్ట్గా వచ్చినట్టు మనకి. మనకైతే ఆల్మోస్ట్ ఆయిల్ అయితే తయారైపోయింది. చూసింది కదా, గ్రీన్ కలర్లో మారిపోతుంది ఆయిల్, మొత్తం చిక్కగా అయిపోతుంది. ఇంకా ఇది అయితే ఆయిల్. ఈ గుంటగరడాకు ఉంది కదా, మనం పేస్ట్ చేసినాం. ఓన్లీ గుంటగరడాకు పేస్ట్ చేసి మనకి నెత్తిలో చుండ్రు ఉంటుంది కదా, చుండ్రు అయినప్పుడు పుండ్లు అవుతాయి, మళ్ళీ గజ్జి, తామర, దురద అలాంటివి వస్తాయి కదా, అలాంటి వాటికి ఓన్లీ గుంటగరడాకుని పేస్ట్ చేసి ఎక్కడైతే గజ్జి, తామర, దురద ఉంటుందో అక్కడ అప్లై చేసి ఒక ½ అవర్ ఉంచుకొని స్నానం చేసిన తర్వాత ఒక 1-2 టైమ్స్ చేసేసరికి మొత్తం తగ్గిపోతుంది తెలుసా. ఎటువంటి మెడిసిన్ వాడకుండానే గుంటగరడాకు వాటికి మంచి పనిచేస్తుంది, చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎంతో ఆయుర్వేదంకి సంబంధించిన ఆకు కదా గుంటగరడాకు. అప్పట్లో బాగా దొరికేది, ఇప్పుడేమో ఆకులే కరువైపోయినాయి. ఇంకా భూములే కరువైపోయినాక ఇంకా ఆకులు ఎక్కడికి వెళ్ళి దొరుకుతాయి మనకి. అప్పట్లో చాలా బాగా దొరుకుతుండే ఈ గుంటగరడాకు మాత్రం. మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. మనం ఎంత బాగా కలుపుతుంటే ఈ ఆకు అంతా ఆ ఆయిల్కి అంత అబ్జర్వేషన్గా అయిపోతుంది అనమాట. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. చూసిరు కదా ఎంత పచ్చగా కనిపిస్తుందో ఆయిల్. మనం వేసినప్పుడు ఈ ఆకు ఆయిల్లో నూనెలో కరగలేదు కదా, జిగురుగా కనిపించింది. ఇప్పుడు నల్లగా అయిపోయింది. చూసిండ్రు కదా, ఈ ఆకుల నుంచి ఆ పచ్చదనం అది అంటారు కదా పసరు, ఆకుల నుంచి పసరంతా వచ్చేంత వరకు మరగబెడుతూనే ఉండాలి. ఆ పసరు మొత్తం ఈ నూనెలోకి రావాలి. ఇగో ఇలా పచ్చగా కనిపించాలి ఈ నూనె. చూసిండ్రు కదా, ఆయిల్ మాత్రం రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇంక ఇప్పుడు ఇది చల్లారాలి. చల్లారిన తర్వాత చూపిస్తాను. మనం చేసిన నూనె అయితే ఇంకా చల్లగా అయిపోయింది. ఇప్పుడైతే నేనైతే దీనైతే వడకడుతున్నాను. మొత్తంకి వడకట్టుకోవాలి. ఒక పెద్ద జాలి తీసుకొని ఇలా అయితే వడకట్టుకోవాలి. నాకు ఈ ఆయిల్ చేయనిక 40 మినిట్స్ పట్టిందనమాట. ఇది మంచిగా మసలేసరికి 40 మినిట్స్ పట్టింది. ఈ ఆయిల్ మనం ఎంత మంచిగా మసల పెడితే అంత మంచిది అనమాట. ఇదైతే ఇప్పుడు నేను దీంట్లోకి స్టోర్ చేస్తున్నాను. ఇది వీక్లీ కనీసం ఒక 2-3 టైమ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. రెగ్యులర్గా అప్లై చేయాలని ఏముండదు. నైట్ పడుకున్నప్పుడు పెట్టుకొని మార్నింగ్ తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ ఆయిల్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు, బాయ్స్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు. తెల్లటి వెంట్రుకలు కూడా మంచిగా నల్లగా అయిపోతాయి. మనం హెయిర్ నల్లగా కానిక ఎటువంటి కలర్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వారానికి 1-2 టైమ్స్ ఈ ఆయిల్ని యూజ్ చేస్తే చాలు. రెగ్యులర్గా యూజ్ చేయాలని ఏమీ లేదనమాట. ఎవరైనా యూజ్ చేయొచ్చు. దురద, చుండ్రు అన్నీ పోతాయి అనమాట. మొత్తానికి అయితే ఆయిల్ ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసిండ్రు కదా ఎంత బాగుందో, న్యాచురల్గా చాలా బాగా వచ్చింది కదా. మంచి ఆయిల్ క్వాంటిటీ కొంచెం తగ్గింది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. ఎక్కడైనా దొరుకుతుంది గుంటగరడాకు. దీంట్లో వేపాకు కూడా ట్రై చేయొచ్చు. కాకపోతే నాకు వేపాకు స్మెల్ నచ్చదు అనమాట, అందుకే నేను వేపాకు అయితే వేయలేదు. ఆయిల్ చేయడం అయితే మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ వ్లాగ్ అయితే ఇంకా ఇదే. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.